ఈ 498 కేసెస్ వల్ల సొసైటీలో మ్యారేజ్ రేట్ రీసెంట్ గా చూస్తే చాలా తగ్గిపోతుంది. కొంతమంది మేబీ భయపడుతూ ఉండొచ్చు రీజన్స్ ఎందుకు ఆల్ దిస్. ఇది ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చూస్తుంది మ్యారేజెస్ మీద? ఆనెస్ట్లీ మ్యారేజెస్ మీద 498 గురించి పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు, కానీ పెళ్లి చేసుకుంటున్నారు. ఓకే. మ్యారేజెస్ రేట్ తగ్గిపోవడానికి కారణం మన జనరేషన్, మన థింకింగ్. చైల్డ్ ఫ్రీగా కూడా ఉండాలనుకుంటున్నారు చాలా మంది. దాని ఇంపాక్ట్ చాలా తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ నేను చుట్టుపక్కలే మనం చూస్తున్నాము. అమ్మాయిలు కొన్ని కొన్ని క్యాస్ట్లలో దొరక్క ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటున్నారు, రైట్? సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? స్టిల్ దే వాంట్ టు మ్యారీ. వాళ్ళందరికి కూడా తెలుసు 498 ఛాన్సెస్ ఉంటాయి, పెద్ద ఇన్ఫ్లుయెన్స్ లేదు, కానీ స్టిల్ భయపడుతున్నారు. ఇలాంటి భయానికి నేనేం చెప్తున్నానంటే, మోర్ దాన్ 100 ఇలాంటి కేసెస్ ని, రియల్ కేసెస్ ని నేను విన్నాను కాబట్టి ఐ డెఫినెట్లీ గాట్ అ పాయింట్, గాట్ అన్ ఒపీనియన్ అబౌట్ ఎందుకు బ్యాడ్ మ్యారేజెస్ అండ్ ఎందుకు పీపుల్ బ్యాడ్ మ్యారేజెస్ లో ఎండప్ అవుతున్నారు, ఎందుకు పెళ్లిలో విఫలం అవుతున్నాయి, రైట్? సో నేను చూసిన 498 కేసెస్ లేదా డివోర్స్ కేసెస్ ఉంటాయి కదా, మోర్ దాన్ 100 కేసెస్ ఇలాంటివి చూసాను. అందరూ చేసే తప్పు కామన్ గా ఉంటున్నాయి. ఏంటి? ఒకటి ఉంటుంది తప్పు ఏంటంటే, వీళ్ళందరికీ మ్యారేజ్ కి ముందే, అది లవ్ మ్యారేజ్ కానివ్వండి, అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి, ఒక రెడ్ ఫ్లాగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒకటి రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్ లవ్ మ్యారేజే ఉంది, బానే ఉన్నారు, ఇక పెళ్లి చేసుకోబోతున్నారు అనే టైంకి ఈవిడ ఫోన్ చేసి, నీకు ఫ్రెండ్స్ ఎక్కువ, నేను ఎక్కువ, వాళ్ళతోనే టైం గడుపుతున్నావు, ఇది నెగ్లిజిబుల్. బట్ తర్వాత నువ్వు నీ దగ్గర, నీ ప్లేస్ లో జాబ్ వదిలేసి, మీ పేరెంట్స్ ని వదిలేసి నా దగ్గరకు వచ్చేయాలి, అప్పుడైతేనే నేను పెళ్లి చేసుకుంటాను, లేదంటే పెళ్లి చేసుకోనన్నారు. తర్వాత ఇలా గొడవలు అయిపోయి ఇంకా ఇతను కూడా థ్యాంక్ఫుల్లీ ఆ పెళ్లి నుంచి బయట, అంటే ఆ పెళ్లి జరగలేదు, ఇతను లేదు నేను అట్లా అయితే చేసుకోను, నా పేరెంట్స్ ని వదిలి రాలేను, నా జాబ్ వదులు, ఈజ్ అ గవర్నమెంట్ డాక్టర్, రైట్? అట్లా అన్నాడు. వెంటనే ఈవిడ ఏం చేశారంటే, అంటే ఫంక్షన్ హాల్స్ బుక్ అయిపోయాయి వాళ్ళవి, సో ఆ డబ్బు రికవరీ చేసుకోవాలి, వీళ్ళని అడగడం మొదలు పెట్టారు. అండ్ సడన్లీ ఈ డబ్బుల కోసం ఫాల్స్ కేసెస్ అతని మీద పెట్టారు, పెళ్లి కాకముందే ఇతని మీద. తర్వాత అది కోర్టులో క్వాషింగ్ చేయించుకోవడానికి ఆయన క్వాష్ ఫైల్ చేసుకున్నారు. అది జెన్యున్ కేసు కాబట్టి స్టే ఆర్డర్ వచ్చింది దాంట్లో. అండ్ లేటర్ కూడా దేర్ ఆర్ వెరీ గుడ్ ఛాన్సెస్ దట్ ఆ కేసు క్వాష్ అయిపోతుంది, అతని మీద కొట్టి వేసేస్తారు.